ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే వన్డే సిరీస్కి అలాగే టెస్ట్ సిరీస్లకి టీమిండియాని అనౌన్స్ చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కంటిన్యూ అయ్యారు. ఎందుకంటే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ మీద కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇస్తారేమో అనుకుంటే వాళ్ళు మాత్రానికి టీంలో ఉన్నారు. సో వాళ్ళు మాత్రానికి మిషన్ 2027 వరల్డ్ కప్ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఇక వన్డే టీం చూసుకుంటే గిల్ కెప్టెన్గా ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అండ్ ముఖ్యంగా ఇషాన్ కిషన్కి చాలా ఒక 4-5 ఇయర్స్ తర్వాత వన్డే టీంలో ఛాన్స్ వచ్చింది. అండ్ అలాగే సుందర్ని తీసుకున్నారు. ఆల్రౌండర్లో సుందర్, హార్దిక్ పాండ్యా అండ్ అలాగే మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి వన్డే టీంలో ప్లేస్ వచ్చింది. అండ్ అలాగే దాంతోపాటు బౌలర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్కి మంచి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. అండ్ అలాగే ప్రిన్స్ యాదవ్తో పాటు మన సన్ రైజర్స్ బౌలర్ హర్షదీప్, తనకి స్పిన్ కోటాలో ఛాన్స్ వచ్చింది. అండ్ అలాగే ఇంకొక కొత్త ప్లేయర్ గుర్నూర్ బార్బ్, సో తనకి ఫస్ట్ టైం టీమిండియాలో ఛాన్స్ వచ్చింది. వన్డే టీం చూసుకుంటే ముఖ్యంగా షమీకి, బుమ్రాకి అండ్ అలాగే జడేజాకి వీళ్ళనైతే తీసుకోలేదు. ముఖ్యంగా మనం భువీని తీసుకుంటాం అనుకున్నాం. ఎందుకంటే భువీ ఆల్మోస్ట్ ఇప్పటికే 13 మ్యాచ్లో 24 వికెట్లు తీశాడు. తను మాత్రానికి ఇటు వన్డే టీంలో అటు టెస్ట్ టీంలో రెండిట్లో కన్సిడర్ చేయలేదు. అండ్ అలాగే ఇంకొక షాకింగ్ ఏంటంటే అటు టెస్ట్ టీంలో కానీ ఇటు వన్డే టీంలో కానీ నెంబర్ 1 ఆల్రౌండర్ అని చెప్పుకునే రవీంద్ర జడేజాని పక్కన పెట్టారు. సో రవీంద్ర జడేజా, షమీ ఇద్దరిని పక్కన పెట్టారు. వాళ్ళ కెరియర్ ఇక ముగిసినట్టే అనుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా షమీ తను తీసుకుంటాం అనుకున్నాం, కానీ తను బుమ్రాని పక్కన పెట్టినా కూడా తను తీసుకోలేదు. బుమ్రా, సిరాజ్ ఇద్దరు టీంలో లేకపోయినా షమీని తీసుకోలేదు, భువీని తీసుకోలేదు అంటే వాళ్ళని ఇక కన్సిడర్ చేయనట్టు అనిపిస్తుంది. అండ్ అలాగే అక్షర్ పటేల్ని పక్కన పెట్టారు. తను మొన్న T20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సో అక్షర్ పటేల్ ఐపీఎల్లో స్టార్టింగ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఇప్పుడు మాత్రానికి సూపర్గా ఆడుతున్నాడు. కానీ తన్ని అటు టెస్ట్ టీంలో ఇటు వన్డే టీంలో కూడా పక్కన పెట్టారు. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సంజు శాంసన్ని అటు వన్డే టీంకి తీసుకోలేదు, ఇటు టెస్ట్ టీంకి తీసుకోలేదు. వరల్డ్ కప్ చూసుకుంటే తను సింగిల్ హ్యాండెడ్గా లాస్ట్ 3 నాకౌట్ మ్యాచెస్ తనే గెలిపించాడు. అలాంటి ప్లేయర్ని, T20 వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విన్ అయిన ప్లేయర్ని, అండ్ అలాగే ఇప్పటికే ఐపీఎల్లో తను సూపర్గా ఆడుతున్నాడు, 2 సెంచరీలు కొట్టాడు. అయినా కూడా తన్ని కన్సిడర్ చేయలేదు. అటు వన్డే టీంలో తీసుకోలేదు, ఇటు టెస్ట్ టీంలో తీసుకోలేదు. ఫస్ట్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ని తీసుకున్నారు, సెకండ్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ తీసుకున్నారు. సో సంజుని అండ్ అలాగే జైస్వాల్ని కూడా తీసుకోలేదు. జైస్వాల్ చూసుకుంటే ఈ ఐపీఎల్లో మాత్రానికి తను సూపర్గా ఆడుతున్నాడు. మొన్నటి వరకు చూసుకుంటే రోహిత్ శర్మ పక్కన పెడితే తనే మెయిన్ ఓపెనర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు తన్ని పక్కన పెట్టారు. తన ప్లేస్లో ఇషాన్ కిషన్ అటు థర్డ్ ఓపెనర్గా అండ్ అలాగే సెకండ్ వికెట్ కీపర్గా పనికొస్తాడని తను తీసుకున్నట్టు అనిపిస్తుంది. మొన్న T20 వరల్డ్ కప్ కూడా తను అలాగే తీసుకున్నారు. గిల్ పక్కన పెట్టినప్పుడు థర్డ్ ఓపెనర్గా అండ్ అలాగే జితేష్ శర్మని పక్కన పెట్టి సెకండ్ వికెట్ కీపర్గా తీసుకున్నారు. సూపర్గా సక్సెస్ అయ్యాడు. వరల్డ్ కప్లో సూపర్గా ఆడాడు. తనైతే 2-3 ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు. పాకిస్తాన్ మీద చూసుకుంటే కేవలం తన వల్లే మనం గెలిచాం, అంత సూపర్గా ఆడాడు. సో ఇషాన్ కిషన్ని తీసుకోవటం తప్పులేదు, కానీ సంజు శాంసన్ ఎందుకు తీసుకోలేదు మాత్రానికి వాళ్ళు చెప్పలేదు. సంజు శాంసన్కి అయితే ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. తను సూపర్ ప్లేయర్, అది అంత దేశం మొత్తం తెలుసు, కానీ తను మాత్రానికి తీసుకోవట్లేదు. అటు సిఎస్కే ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇటు సంజు ఫ్యాన్స్ అవ్వచ్చు, అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక వన్డే టీం పక్కన పెడితే టెస్ట్ టీము, ఇది టెస్ట్ టీం అనే కంటే గుజరాత్ టైటన్స్ టీం అని చెప్పుకుంటే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 15 ప్లేయర్లో 7 మందిని గుజరాత్ టైటన్స్ నుంచే తీసుకున్నారు. సుమన్ గిల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అండ్ అలాగే ఇంకొక 2 యంగ్ ప్లేయర్స్ గుజరాత్ టైటన్స్ని తీసుకున్నారు. మనోజ్ సుతార్ అండ్ గుర్నూర్. వాళ్ళిద్దరైతే గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెల్లో కూడా లేరు. అలాంటి ప్లేయర్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా టీమిండియాకి సెలెక్ట్ చేసుకోరు. దీని మీద అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ముంబై లాబీ అని ఎక్కువ ట్రోల్స్ చేసేవారు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ని. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్ గిల్ అవ్వటం వల్లే మొత్తం గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ తీసుకున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 15 మంది ప్లేయర్స్లో 7 ప్లేయర్స్ని ఒకే ఒక ఐపీఎల్ టీం నుంచి తీసుకుంటే మాత్రానికి ఖచ్చితంగా ఫ్యాన్స్ కాదు ఎవరైనా ట్రోల్ చేస్తారు. ఇక టెస్ట్ టీం చూసుకుంటే ముఖ్యంగా మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సెలెక్ట్ అయ్యాడు. అది మనకు కొంచెం గుడ్ న్యూస్. అండ్ అలాగే సేమ్ టీమే ఉంది, ఇంత ముందు ఉన్న టీమే ఉంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ అండ్ 1 డౌన్ వచ్చేసి మొన్నటి వరకు సాయి సుదర్శన్ ఆడాడు. ఇప్పుడు దేవదత్ పడికల్ని కూడా తీసుకున్నారు. సెకండ్ డౌన్లో గిల్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ అలాగే వాషింగ్టన్ సుందర్. వికెట్ కీపర్స్ వచ్చేసి ఫస్ట్ రిషబ్ పంత్ అండ్ అలాగే సెకండ్ ఆప్షన్గా జూరియల్ని తీసుకున్నారు. అండ్ అలాగే బౌలింగ్ చూసుకుంటే సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. స్పిన్నర్లో వచ్చేసి కుల్దీప్ యాదవ్ అండ్ హర్షదీప్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇందాక మనం చెప్పినట్టు గుజరాత్ టైటన్స్ బౌలర్స్ గుర్నూర్ అండ్ మానవ్ సుతార్ ఉన్నారు. బ్యాటింగ్ మాత్రానికి సూపర్ ఉంది. కేఎల్ రాహుల్ కానించి జైస్వాల్,
సాయి సుదర్శన్, పడికల్, శుభన్ గిల్ అందరూ ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్నారు. మొత్తం టాప్ 15లో చూసుకుంటే బ్యాట్స్మెన్లు వీళ్ళంతా ఉన్నారు. ఇక బౌలింగ్ మాత్రానికి చాలా వీక్గా ఉంది. ఒక సిరాజ్ తప్పించి ప్రసిద్ధ్ కృష్ణ కూడా అంత ఘనంగా ఏం టెస్టుల్లో అయితే ఇంతవరకు ప్రూవ్ చేసుకోలేదు. అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ ఢిల్లీ తరపున ఆడుతూ తను అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఈ సీజన్. సుందర్ కూడా బౌలింగ్ మాత్రానికి డిజాస్టర్ తన్నింది. చూడండి మరి ఇన్ని నెగిటివ్ కామెంట్స్ని దాటుకొని సుమన్ గిల్ టెస్ట్ విన్ అవుతాడో లేదో.